ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలకు పెద్ద జబ్బు చేసింది. పేద మధ్యతరగతి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకున్న ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయమని అడిగితే నెట్వర్క్ ఆసుపత్రులలో కనీసం అడుగు కూడా పెట్టనీయడం లేదు. చంద్రబాబు పాలన పేద మధ్యతరగతి ప్రజలకు పెనుశాపంగా మారిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇక చెల్లుచీటీ పడినట్లేనా? కొన్ని కోట్ల మంది జీవితాలకు వరప్రదాయనిగా ఉన్న ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఇక కనుమరుగైనట్లేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. చంద్రబాబు పుణ్యమా అని ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు ఇక ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందడం అనేది ఎండమావిగా మారబోతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రస్తుతం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం ఆపేశారు. దీంతో ప్రజలు, చిరుద్యోగులకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్య సేవలు అందడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపసయ్య ఎక్కించింది. దీంతో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. మీరే డబ్బులు కట్టి వైద్యం చేయించుకోండి అంటూ ప్రైవేట్ ఆసుపత్రులు కరాఖండిగా చెప్పేస్తున్నాయి. రాష్ట్రంలో 15 రోజులుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవటం అనేది ఇదే తొలిసారి. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్కి చీమ కుట్టినట్లయినా లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 లక్షల రూపాయలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేసింది. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీలోకి తెచ్చింది. అంతేకాదు 3257 రకాల జబ్బులకు సంబంధించి ఉచితంగా వైద్యం చేయించుకునేలా జగన్ చేశారు. వైద్య సేవల ఖర్చుల పరిమితిని కూడా 5 లక్షల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్స్ ఆసుపత్రులకు ఏకంగా 3000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా ఆపేశారు. ఫలితంగా ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించకుండా ముఖం చాటేశాయి. ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది, సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాం, బకాయిలు చెల్లించండి మహాప్రభు అంటూ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో మరో దారి లేక ఈ నెల 6వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. చర్చలకని పిలిచిన ప్రభుత్వం 500 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తామని, సేవలు ప్రారంభించాలని ఆసుపత్రులకు చెప్పింది. ప్రతిసారి మాటలకే పరిమితమవుతున్న ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన నెట్వర్క్ ఆసుపత్రులు బకాయిలు చెల్లించాకే సేవలు ప్రారంభిస్తామని తేల్చి చెప్పేశాయి. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేద మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న సేవలను సైతం దూరం చేయడంపై మండిపడుతున్నారు.